చూసేసాము అండ్ ఇప్పుడు మన ఆల్బమ్స్లో కూడా చూస్తున్నాము. సో మీ ఫీలింగ్ అంటే మీరు ఎంత కష్టపడ్డారు ఈ రొమాంటిక్ యాంగిల్ మళ్ళీ ఇటు సైడ్ తీసుకురావడానికి? నేను కష్టపడలే ఈ సాంగ్కి, ఆరామ్సే చేసిన, డాన్స్ చేసిన, ఏమన్నా చేయలే కదా. ఉంది డ్యాన్స్ ఉంది కొంచెం. డాన్స్ లైట్ అది అన్న, నేను కష్టపడలే ఈ సాంగ్కి. అండ్ మీరు మన మిస్టర్ ప్రెగ్నెంట్తో కొట్టేశారు హిట్. అండ్ నెక్స్ట్ బూట్ కట్ బాలరాజ్ మాకు ఎలా ఉండబోతుంది, మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఇట్స్ ఏ కంప్లీట్ ఫన్ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరికి నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. బిగ్ బాస్లో చూసినప్పుడు నా ఎట్లా ఎంజాయ్ చేసిర్రో నా క్యారెక్టర్ని, ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ని చూసి ఎంజాయ్ చేస్తారు. మీ క్యారెక్టర్ అన్న మేము బిగ్ బాస్లో అస్సలు మర్చిపోలేము. మా ఇంట్లో ఒక అన్నయ్య ఎలా ఉంటాడో అసలు సేమ్, అసలు మా మమ్మీ వాళ్ళు చూసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వీ ఫెల్ట్ అలా చూసాము. అండ్ మీరు ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద చిన్న కామెంట్. బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ బయట అంటే ఇప్పుడు బిగ్ బాస్ అయింది, దాని రిఫ్లెక్షన్స్ ఏదైతే జరుగుతున్నాయో బయట వాటి మీద మీ ఇది అద్దాల వల్ల కుట్టడా అది చెప్పినా ఇందాక. ఏం లేదు, పురాణాలందరికీ ఒకటే చెప్తా, మీరు అందరూ ఇవన్నీ తిండి పెట్టవు, ఇవన్నీ ఏదో పుక్కడికి ఏదో వచ్చి మనం ఏదో సైకింగ్ మెంటాలిటీగా అట్లా చేయడం తప్ప, ఇంట్లో అమ్మ నాన్నల గురించి ఆలోచించేటోడు ఎవడు అట్లాంటి పనులు చేయడు. ఎవడు అద్దాల వల్ల కొట్టి అమ్మ నా బూతులు తిట్టాడు గలీజ్గా. ఒక కొడుకు ముందు అమ్మని తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీకు ఇంట్లో ఒక తల్లి సిస్టర్స్ ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. మీ కళ్ళ ముందు మీ మమ్మీ డాడీని, మీ మమ్మీని, మీ సిస్టర్స్ ఎవరన్నా అంటే ఎట్లుంటుంది పాపం. ఆడు ఆ టైంలో వెళ్తూ సో అవుతూ ఉంటాయి లోపల, బిగ్ బాస్ లోపల 100 పంచాయతీలు అవుతాయి. ఆ ఫ్రస్ట్రేషన్లు ఏం అర్థం కాదు, అన్నీ అయితేనే ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ బయటకు వచ్చి బుగాలు అయ్యేది వాళ్ళే. ఎవరు ఆ అద్దాలు వాళ్ళు కొట్టిన వాళ్ళందరూ లాస్ట్ బుగాలు అవుతారు చూడు నువ్వు. వాళ్ళు మంచిగానే ఉంటారు. అదే చెప్తున్నా, మీ ఇంట్లో అరే మీరు మంచిగా ఎదుగుర్రా, మంచిగా పేరెంట్ని మంచిగా చూసుకోర్రి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి లైఫ్లో. మీకు ఒక యాంబిషన్, మీకు ఒక గోల్ అనేది ఉండాలి కదరా లైఫ్లో. ఏమొస్తుందిరా అది? ఏమైనా తిండి పెడుతుందా? అభిమానం అనేది ప్రేమతో ఉండాలి. వాళ్ళు ఏమైనా పని చేసినప్పుడు దానికి సపోర్ట్ చేయాలి, దాన్ని అభిమానం అంటారు. అంతేగాని పని చేసిన తర్వాత ఆ పనిని మొత్తం, ఆ పని చేసిన ఆ ఫలితాన్ని మొత్తం వృధా చేస్తున్నారు మీరు అందరూ. అదొక్కటి కొంచెం ఆలోచించి మీరు ఇలాంటి డిసిషన్ మళ్ళొకసారి ఇలాంటి చేయకండి. మీ ఇంట్లో మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి, మీ సిస్టర్స్ గురించి ఆలోచించండి, మీ రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచించండి. జీవితంలో ఎదగడానికి ముందుకెళ్ళండి. నేను అదే చెప్తాను మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ సాంగ్ చాలా, అండ్ మీరు మాకు నెక్స్ట్ బూట్ కట్ బాలరాజ్తో పాటు నెక్స్ట్ అప్డేట్ త్వరగా ఇచ్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. షూర్, తప్పకుండా.